హాయ్ అండి, వెల్కమ్ టు వీరస్ ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? ఇంక ఈ వీడియో వచ్చేసైతే మా చిన్నోడిని హాస్టల్ దేబెట్టిన మర్నాడు వీడియో అండి. నాకు ఈ మధ్యన అయితే అసలు వీడియో చేయడానికే కుదరట్లేదు, కొంచెం బిజీగా అయితే ఉన్నాను. ఇంక ఈరోజు అయితే మా పెద్దనాన్నగారిది అయితే నెల మాసం అంటే పోయిన నెలకైతే చేస్తారు. మా వదిన అయితే ఫోన్ చేసి చెప్పింది రమ్మని. సరే పిల్లలు ఎలాగో లేరు కదా ఇద్దరును, ఈరోజు నాకు కొంచెం కొత్తగా ఉంటుంది కదా అని చెప్పి ఇంక నేను మా వదినాల ఇంటికి వెళ్దామని వచ్చిన వెంటనే బట్టలు అయితే వేసేసాను మిషన్లోని. ఇంకా బట్టలు ఆరేసేసి వెళ్తే వచ్చేసరికి ఆరుతాయి కదా అని చెప్పేసి ఇంక నేనైతే మా వదినాల ఇంటికి బట్టలు ఆరేసేసి అయితే వెళ్ళాను. ఇదిగోండి మా వదినాల ఇంటికి వచ్చేసరికి అయితే ఇక్కడ వంటలన్నీ చేసేసింది, గారెల పప్పు ఒక్కటే ఉంచింది. ఇంక మా చెల్లి అయితే గ్రైండర్లో వేసి తీసుకొచ్చింది. ఈ చెల్లి వచ్చేసి పెద్దమ్మగారు అమ్మాయి అండి. మా అమ్మకైతే ఒక అక్క, ఒక తమ్ముడు, ఒక చెల్లి. అలాగే ఇంతకుముందు చూపించిన వాళ్ళు మా చెల్లెళ్ళందరూ అయితే మా చిన్నాన్నగారు అమ్మాయిలు. మా నాన్నకైతే ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లి అన్నమాట. ఇంకా అటు ఇటు కూడా మా ఫ్యామిలీలో అయితే చాలా బాగుంటాయండి. ఇక్కడికి వచ్చినా అలాగే ఉంటుంది, అక్కడికి వెళ్ళినా అలాగే ఉంటుంది. ఇంకో పిన్ని కూడా ఉంది మా అమ్మ చెల్లెలు, తను వచ్చేసి ఏలకొల్లలో అయితే ఉంటుంది. వాళ్ళకి ఒక ఇద్దరు పిల్లలు. ఇంక మా చెల్లి అయితే మీకు అందరికీ హాయ్ అయితే చెప్తుంది. నేను వేరే ఎప్పుడో వీడియోలు తీద్దామంటున్నాను, కానీ ఇలాంటప్పుడు తీయాల్సి వస్తుంది అనుకోలేదండి. కాకపోతే ఇంకా ఇప్పుడన్నా తీయొద్దు అనుకున్నాను, కానీ సర్లే చిన్న చిన్న క్లిప్స్ అన్నా తీద్దాంలే అని అయితే తీసాను. ఇంకా మా వదినాలది అయితే ఈ ఇల్లు కాదు, వేరే చోట ఉంది. కొంచెం ఫేసులు తుడుచుకుంటే చెమటలతో కష్టపడుతున్నాం తెలియదా. ఒకసారి ఎలా చూడండి. ఇవ్వండి, మేమిద్దరం కలిసి ఇక్కడ చేపలు కాకపోతే గార్డెన్ చేసేస్తున్నామండి. చూసి లైక్ కొట్టండి. ఒక గార్డెన్, ఒక పిండును నేను ఎక్కడ మాట్లాడినా అక్కడ మాట్లాడతాను. ఎక్కడ వీడియో తీసేసి అక్కడ మాట్లాడతావా? నువ్వు మాట్లాడతావు ఎలా? ఏ తర్వాత అది నువ్వు ఆగ్రహపడ్డా మరి ఎందుకు? చాలమ్మా చాలు, నువ్వు వెళ్ళిపోమ్మా, కూర్చోమ్మా అక్కడికి వెళ్ళి. ఇక్కడ అయిపోయిందమ్మా. నీకే ఆగొద్దమ్మా. ఇంక మామూలు గారెలు అయితే అయిపోయినాయి. ఇంక బెల్లం గారెలు కూడా, ఇవి కూడా అయిపోతే ఇంక వంట అయిపోయినట్టండి. ఇంక ఈ లోపు అయితే ఇవన్నీ రెడీ చేసేసుకుని మళ్ళీ కొంచెం పొద్దున్న అయిపోయింది కదా, ఇంకా అలా కూర్చుని ఉన్నమాట మా వాళ్ళందరూ. ఇంకా మా వదినాలది అయితే ఇదొక ఇల్లు, ఇంకో ఇల్లు కూడా కట్టుకున్నారండి, అక్కడే ఉంటారు. ఇంక మా పెద్దనాన్నగారికి ఇక్కడ ఉండవు ఎక్కువ అలవాటు అని చెప్పేసి ఇంక ఇలాంటి కార్యక్రమాలు అవి ఇక్కడ చేద్దాంలే అన్నట్టు ఇక్కడైతే చేసుకుంటున్నారు. ఇంకా కాలనీలో కూడా ఇల్లు ఉందండి, ఈసారి అక్కడికి వెళ్ళినప్పుడు తీస్తాను. ఇంక ఇదిగోండి ఇక్కడికైతే వచ్చి కూర్చున్నాం. మంచం మీద కూర్చున్న తనైతే మా అమ్మమ్మ అన్నమాట, మా చిన్నమ్మమ్మ. ఇంకా కుర్చీలో కూర్చున్న తను మా అక్క, అత్తయ్య కూడా తెలిసిందే. ఇంకా కింద కూర్చున్న తనైతే మా పిన్ని, మా వదిన. ఇక్కడ మా అన్నయ్య గారు అమ్మాయి అప్పుడే లేచి వచ్చింది, ఇంకా రెడీ అవ్వమంటుంటే అలా బద్ధకంగా కూర్చుంది. ఇంకెలా మాకైతే సరిపోయినాయి. ఇంక మళ్ళీ ఈ గ్యాప్లో అయితే మా అక్కగారు అమ్మాయి, మా అన్నయ్య గారు అమ్మాయి అయితే ఆడుకుంటున్నారు. హాలిడేస్ ఇచ్చేసారు కదండి, ఇంక ఇంట్లో అయితే వీళ్ళు ఇలాగే ఉన్నారు. ఇంకొక ఇద్దరు అయితే చాలా బయటకు రాదు. మా చెల్లిగారు అమ్మాయి కూడా సైలెంటే, మా అన్నయ్య గారు పెద్ద అమ్మాయి కూడా అంతే అన్నమాట, అస్సలు చాలా సైలెంట్. దానికి ఎక్కువ జ్యూసులు చేసేమన్నా, వంటలు చేయమన్నా మాత్రం బాగా ఇంట్రెస్ట్. ఇలాంటి ఆటలు మాత్రం సరిగా ఆడదు, ఇంకా దాన్ని ఆడమన్నా ఆడట్లేదు. వీళ్ళిద్దరు అయితే ఆడుకుంటున్నారు. ఇంక ఇక్కడైతే మా అక్కరమ్మాయి పెళ్లి చేసుకుంటావే మా ఆయన అయితే నాకు వదినవే కదా నువ్వు. సంజన వదినా, మంచి నీళ్ళవే, టీ పెట్టవే, టీ. ఇదిగోండి మా వదిన మంచినీళ్ళు తెచ్చి ఇచ్చేసింది నాకు, పెద్ద వదిన.
చూసారు కదా మా అక్కారు అమ్మాయి అయితే మా అన్నయ్యని పెళ్లి చేసుకుంటుందంట. అదన్నమాట ఇలా ఉందండి. ఇంక మా పిన్నిగారి ఇంటికాడ అయితే మా చిన్నగారి ఇంటి దగ్గర అయితే గులాబ్ జామకాయల చెట్టు ఉంటుంది. ఎంత ఫుల్ కాయో మరి సంవత్సరం ఏమైందో తెలియదు కానీ సరిగా పూత నిలబట్టలేదంటండి. కానీ కాయలు ఈసారి కాయలతో పాటు కూడా మీకు అయితే చెట్టు చూపిస్తాను. ఎంత తీగా ఉంటుందో, ఎంత కాయ అంటే అంత కాయ. నాకైతే చాలా ఇష్టం ఇక్కడ కాయలు అంటేని. కానీ ఇప్పటికే కాయలు వచ్చేసివి. మా తమ్ముడు ఫోన్ చేసినప్పుడల్లా అడుగుతున్నాడు, అక్క కాయలు కాసినాయి అని. ఇంకా లేదు అని చెప్తున్నాను అనమాట. నీరుడైతే చాలా కాయలండి. ఇక్కడైతే మా వదినాల ఇంటికాడ పాతింటి దగ్గర అయితే చాలా మొక్కలు ఉంటాయి. ఈసారి మీకు వెళ్ళినప్పుడు బాగా అన్నీ మంచి మంచి మొక్కలు అన్నమాట. పళ్ళు, కాయలు, ఇంకా బిర్యానీ ఆకు చెట్టు కూడా ఉంటుంది ఇక్కడ దగ్గరలోనే ఒక ఇంటి దగ్గర. అవి కూడా చూపిస్తాను. ఇంక నేను సాయంత్రం అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా తర్వాత తీద్దాంలే అనేసి ఇంక ఇంటికి వచ్చేసరికి అయితే ఇంక నాకు శనివారం కదా అని చెప్పి ఫ్రూట్స్ సపోటాలు తెచ్చారు. అక్కడ మా వదిన కూడా పాపం అన్ని ఫ్రూట్స్ అవి తెప్పించింది. డ్రింకులు, ఫ్రూట్స్ అన్నీ అక్కడ కూడా తిన్నాను. కానీ ఇక్కడ కూడా ఈయనైతే తీసుకొచ్చారు. ఇంకోటి ఈరోజు అయితే చిన్న వ్లాగు ఇలా గడిచింది. నచ్చితే లైక్ చేయండి. బాయ్.